తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఊరువాడ భోగి మంటలతో వెలిగిపోతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఉదయమే భోగి మంటల్లో పాల్గొంటున్నారు. విశాఖలో భోగి ఉత్సవాలు గ్రాండ్ గా జరిగాయి. ఏయూ కాలేజ్ గ్రౌండ్ లో మాజీ ఎంపీ జీవీఎల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రజలు భారీగా పాల్గొన్నారు. సినీ నటులు సాయి కుమార్ సైతం ఫ్యామిలీతో సహా భోగి మంటలకు హాజరయ్యారు. విశాఖలో సంక్రాంతి సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. విశాఖలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు భోగి వేడుక కావడంతో ఉదయం నుంచి పెద్ద ఎత్తున జనం బయటకు వచ్చి పాత వస్తువులన్నీ భోగి మంటలో వేసి కొత్తదానాన్ని ఆహ్వానిస్తారు. ప్రస్తుతం ఏయూ గ్రౌండ్లో ఉన్నాం. మనం జీవీఎల్ ఆధ్వర్యంలో మహా సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఏయూ మైదానంలో ప్రత్యేకంగా భోగి మంటలు వేసి పూజ చేసి భోగి మంటలు వేశారు. మనతో పాటు మాట్లాడేందుకు జీవీఎల్ నరసింహరావు ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు మహా సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉన్నారు, భోగి మంటలు వేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు? అందరికీ ముందుగా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ భోగి పండుగ ద్వారా అందరికీ భోగభాగ్యాలు కలగాలని, నవ్యాంధ్రప్రదేశ్లో మరి అలాగే తెలుగు రాష్ట్రాల్లో రానున్న సంవత్సరం చాలా సంతోషకరంగా భోగభాగ్యాలతో ఉండాలని ప్రార్థించడం కోసం ఈరోజు భోగి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున విశాఖవాసులు ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మహానగరాల్లో ఉండేవారు కూడా, గ్రామాలకు అవకాశం లేని వారు, వెళ్ళని వారు కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని జరుపుకునేలా, గుర్తుంచుకునేలా, మన జానపద సంపదని పెంపొందించుకునేలా చేయాలన్న ఒక చిన్న ప్రయత్నం విశాఖపట్నంలో మరోసారి చేయటం జరిగింది. 4 రోజుల పాటు జీవీఎల్ మహాసంక్రాంతి పేరుతో అత్యద్భుతంగా ఇక్కడ మన సంప్రదాయాల్ని, జానపద నేపథ్యాన్ని చూపించడమే కాకుండా వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేయటం. ఈరోజు మన కార్యక్రమానికి, భోగి కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు సాయి కుమార్ గారు వారి కుటుంబ సమేతంగా విచ్చేశారు. ఈ 4 రోజులు విశాఖ వాసులందరూ గడపాల్సిన ప్లేస్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా భోగి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడికి వచ్చారు, ఏం చెప్తారు ఈసారి? అంటే ఇది ఒక విధంగా మన ఊరు, మన వైజాగ్, మన విజయనగరం, మన శ్రీకాకుళం, మన ఉత్తరాంధ్ర, సురేఖ్ కూడా వచ్చింది. నేను యాక్చువల్గా శ్రీకాకుళం అల్లుడిని, నాన్నగారేమో విజయనగరం. సో నిజంగా జీవీఎల్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం, నేను లాస్ట్ ఇయర్ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు మన నెక్స్ట్ జనరేషన్కి మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని, వీటన్నిటినీ మనం తెలియజేయాల్సిన అవసరం మనకు ఎంతో ఉంది. ఇప్పుడున్న ఈ మోడర్నైజేషన్ అనే పేరుతో మనం సివిలైజేషన్ని మర్చిపోతున్నాం. అలాంటి ఈ వేడుకల్ని ఇక్కడ చేస్తూ ఈరోజు అందరికీ ఒక అద్భుతమైన అవకాశం కల్పించారు జీవీఎల్ గారు ఈ మహాసంక్రాంతి వేడుకల పేరుతో. ఈ ఇయర్ కూడా మంచి సినిమాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ హ్యాట్రిక్ కొట్టాను. కమిటీ కుర్రాళ్ళు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్, అలాగే సంక్రాంతికి ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నలో కూడా మంచి వేషం వేయడం జరిగింది. సో అంతా బాగుంది. మీరు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ కాదు, సర్వే జన సుఖినో భవంతు. జీవీఎల్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అనేవి ఏయూ గ్రౌండ్లో కొనసాగుతున్నాయి. భారీగా భోగి మంటలు వేశారు, జనం తరలి వచ్చారు. ఒకవైపు డూడు బసవరణలు, మరోవైపు ఈ సంక్రాంతి సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పాతదనాన్ని లోపల భోగి మంటల్లో వేసి కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఒకే ఒక్క ఆకాంక్షతో అంతా కూడా ఈరోజు భోగి మంటల వేడుకల్లో ప్రత్యేకంగా సంబరాలు చేసుకునే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.